దగ్గరనే గ్రోవ్ పార్క్. హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్, గాగిల్లాపూర్. మెదక్ జిల్లాలో దళిత బంధుపై లొల్లి మొదలైంది. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. క్రాంతి కిరణ్ అతని తమ్ముడు రాహుల్ కిరణ్ పై టేక్మల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య. పాల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి 3 లక్షల చొప్పున 12 లక్షలు మాజీ ఎమ్మెల్యే అతని తమ్ముడు రాహుల్కి ఇచ్చామని చెబుతున్నారు. దళిత బంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. నా పేరు వచ్చి దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే, క్రాంతి కిరణ్, రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం. పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతి కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రాహుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం. నలుగురు పేర్ల మీద ఇచ్చినాం. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తామని చెప్పి ఘోరంగా తిడుతున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే, క్రాంతి కిరణ్, రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం. పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. ముఖ్యంగా దామోదర రాజనరసింహకు మేము గట్టిగా, మా కుటుంబం మాత్రమే ఆడ గట్టిగా నిలబడి పోటీ ఇవ్వగలుగుతుంది. కనుకనే ఇటువంటి ఆరోపణల్ని మా మీద చేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఆరోపణల నుంచి తప్పించుకోవడం కాదు, ఈ ఆరోపణలు ఎవరైతే చేసినారో రాజకీయంగా ఖండిస్తున్నాము, తప్పు అని చెప్పి అనడం అనేది ప్రతి ఒక్కరు చేసేది. నేను అదే చెప్తున్నా, మీరు నా మీద ఆరోపణ చేసారు, కేసు పెట్టండి. కేసు పెట్టి దాన్ని శాస్త్రీయంగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి. శాస్త్రీయంగా ప్రూవ్ చేసే ప్రయత్నం అంటే నాకు తెలిసింది లై డిటెక్టర్ అనే ఒక టెక్నాలజీ ఉంది. కనుక మీరు లై డిటెక్టర్ టెక్నాలజీని వాడితే నేను తీసుకున్నా లేదు తెలుస్తుంది, నేను అబద్ధం చెప్తున్నానా, ఎవరైతే భూమయ్య అనే వ్యక్తి చెప్తున్నాడో ఆయన అబద్ధం చెప్తున్నా అని తెలుస్తుంది. కనుక దాని నుంచి నిజంగా దామోదర రాజనరసింహకు మేము గట్టిగా, మా కుటుంబం మాత్రమే ఆడ గట్టిగా నిలబడి పోటీ. దళిత బంధు ఘటనపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానన్నారు ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఈ ఘటన వెనుక మంత్రి దామోదర రాజనరసింహ కుట్ర ఉందని ఆరోపించారు ఆయన.